జానీ మాస్టర్ కు ఫెడరేషన్ ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ నెల 14న విచారణకు జానీ మాస్టర్ హాజరు కాకపోవడంపై ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. తదుపరి నిర్ణయం వరకు జానీ మాస్టర్ కు సహాయ నిరాకరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే డాన్సర్ అసోసియేషన్లో అంతర్గత విభేదాలపైన ఫెడరేషన్ అసహనం వ్యక్తం చేసింది. సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తూ జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. డాన్సర్ల ఉపాధికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటామని ఫెడరేషన్ తెలిపింది. ఈ విషయం గురించి వ్యక్తం చేస్తూ లేఖ విడుదల చేశారు. యూనియన్ వ్యవహారాల్లో ఫెడరేషన్ జోక్యం చేసుకోవద్దని కోరారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఉప ఎన్నికలు నిర్వహించాలని జనరల్ బాడీ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. అవినీతి పరులను ఫెడరేషన్ కాపాడుతోందని ఆరోపిస్తూ నిర్మాతల శ్రేయస్సు కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు. సుమలత మాస్టర్ గారు చెప్తారు. ఈ లోపల ఏదైతే శేఖర్ మాస్టర్ గారు నేను అని చెప్పి ఏదైతే చెప్పారో అదంతా ఫేక్. ఎప్పటికీ శేఖర్ అన్న నాకు బ్రదర్. ఓకే, భాను మాస్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అందరూ మంచి వాళ్ళం. మేము మా యూనియన్ గురించి, మా డాన్సర్స్ గురించి ఎప్పుడు ముందే నిలబడి ఉంటాం. వాళ్ళ మంచి గురించి మేము ఇప్పుడు ఏమంటారు ఫ్రంటే ఉంటాము. అందరూ మంచి వ్యక్తులే. ఎవరు ఇక్కడ ఇది శత్రువులు కాదు, మేమేమో ఆపోజిట్ ఏం కాదు. ఓకే, ఇప్పటికిప్పుడు శేఖర్ నాకు ఏమైనా ఇబ్బంది అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయనకి ఏదైనా ఇబ్బంది అంటే నేను పరిగెత్తుకుంటూ వస్తాను, ఏ మాస్టర్స్ అయినా కూడా. సో దీని ఉదాహరణ ఇప్పటివరకు చూపించలేదు, మీకు ఇప్పుడే చూపిస్తాను. ఈ విషయం గురించి మన చిరంజీవి గారు కూడా ఈ వీడియోలు చూసి సార్ కూడా కొంచెం ఇదైంది. ఈరోజు షూటింగ్ దగ్గర సరదాగా నన్ను పిలిచారు. నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. శేఖర్ గారు కూడా పిలిచి సరదాగా మాట్లాడుకోవడం, అది చిరంజీవి పిలిస్తే వెళ్ళాము, మాట్లాడాము, కూర్చున్నాము, భోజనం చేసాము చక్కగా. శేఖర్ వచ్చాడు, నేను కలుసుకున్నాను, మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, హ్యాపీగా మంచి మాట్లాడుకున్నాం, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం, అవి చేసుకున్నాం. సో ఓవరాల్గా శేఖర్ మాస్టర్ గారు నేను ఏమంటారు కొట్టుకున్నారు, యుద్ధం అనేది రాంగ్. ఇది చిరంజీవి గారు, మా చిరంజీవి గారు, జానీ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు కూర్చొని భోజనం చేస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం. ఓకే, ఇది మీకు పంపిస్తాను, మీరు దీన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో శేఖర్ మాస్టర్ గారికి, మిగతా మాస్టర్ గారికి నాకు ఎటువంటి గొడవలు లేవు. మేము ఇలా హ్యాపీగా అన్యోన్యంగా ఉంటాము. అండ్ దానికి ఫుల్ సపోర్ట్ చిరంజీవి గారు ఉంటారు. అండ్ ఆల్ హీరోస్ మాకు సపోర్ట్ ఉంటారు. మా టాలెంట్ని ఎంకరేజ్ చేసి మా హైదరాబాద్ మాస్టర్స్ కావచ్చు, ఎవరు కొత్త అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ మాస్టర్స్, ఎవరు టాలెంట్ ఉన్నా కూడా మా హీరోస్ అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిఓపి కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు చేస్తారు, తర్వాత కూడా చేస్తారు. అండ్ ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే చిరంజీవి గారితో నేను మధ్యాహ్నం హ్యాపీగా కూర్చొని భోజనం చేయడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని మా ఇంట్లోకి వచ్చేసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. కబుర్లు చెప్పారు, నవ్వించారు, నవ్వుకున్నాం. సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది, పాత సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది. సో హ్యాపీగా ఉన్నాము. సో
చిరంజీవి సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఈ- ఈ ఈ సందర్భంగా మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈరోజు ఏ డాన్సర్ అయినా, ఏ ఫైటర్ అయినా, ఎవరైనా ఈరోజు ఇక్కడ నేను డాన్స్ గురించి మాట్లాడుతున్నాను. మేము మళ్ళీ చెప్తున్నాము, శేఖర్ మాస్టర్ గారు, నేను, మా మాస్టర్స్, మా మధ్యలో ఏ విభోగాలు లేవు, ఏ యుద్ధాలు లేవు. ఈ టిఎఫ్టిడి యూనిట్ ప్రెసిడెంట్ అయిన సుమలత మాస్టర్ గారు చెప్తారు. ఈ లోపల ఏదైతే శేఖర్ మాస్టర్ గారు నేను అని చెప్పి ఏదైతే చెప్పారో అదంతా ఫేక్. ఎప్పటికీ శేఖర్ అన్న నాకు బ్రదర్. ఓకే, భాను మాస్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అందరం భద్రాద్రి